ఈ చోటు చాలా బాగుంది. ఏ పిల్లలు సముద్రం లోపలికంటూ వెళ్ళిపోకండి. మన శివ ఎక్కడున్నాడు? వాడు సైకిల్ మీద వెళ్ళాడు. పైన కొండ మీదకు వెళ్ళుంటాడు. ఇప్పుడే వస్తాడులే. స్పృహ తప్పి పడిపోయే సమయం కాదు సార్. లేవండి. ఏరియాలో సీ మాన్స్టరా అలా ఉండడానికి వీల్లేదు. అసలు లడ్డూ సింగ్ పేరు వినగానే పక్షులు ఎగరడానికి మర్చిపోతున్నాయి, చేపలు ఈదుకుంటూ వెళ్ళడానికి మర్చిపోతున్నాయి, సింహం తాను గెలుపుని మర్చిపోతుందేమో. కానీ మీరు చెప్తున్నది జరగచ్చు. సరే, నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు చెప్పు, అసలు ఏం చెయ్యాలి? ఈ రోజు శివ ఉండడం వల్ల మేమంతా బయటపడ్డాం కాబట్టి మీరు తప్పకుండా శివకి సన్మానం చేసి తీరాలి. ఒకవేళ అది గనక రాత్రికి తిరిగి వచ్చిందంటే మీరిద్దరూ కలిసి మీ చేతులతో నలిపి చంపేయాలి. అర్థమైందా? అది 2 చేతులతో. ఈ మాస్టర్ ని ఈ 2 చేతులతోనా? అసలు మీరు ఏం చెప్తున్నారు? సార్, భయపడవలసిన అవసరం లేదు. సీ మాన్స్టర్ ఇప్పుడు వరకు నేల మీదకి రాలేదు సార్. లైట్ హౌస్ వరకే వస్తుందని విన్నాను. లైట్ హౌస్ చాలా ఏళ్ల క్రితమే మూసేశారు. అక్కడికి ఎవరూ రారు సార్. అందుకే ఆ సీ మాన్స్టర్ అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటుంది సార్. కానీ అది సీలోనే ఉంటుంది సార్. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. అది వస్తే మాత్రం ఏంటి, మన లడ్డూ సింగ్ సార్ ఉన్నారుగా, 2 చేతులతో దాన్ని తరిమేస్తారు. అందరూ 2 చేతులని మాట్లాడుతున్నారేంటి? నేను ఇన్స్పెక్టర్ ని, పెద్ద బయల్వాన్ని కాను. అందరూ సైలెంట్ గా వెళ్ళి పడుకోండి. ఏదైనా ప్రాబ్లం అయితే శివాని నిద్ర లేపండి. నేనేమంటున్నాను? నన్ను నిద్ర లేపమని అంటున్నాను. అరే, ఆ లైట్ హౌస్ లోపల ఏదో లైట్ వెలుగుతోంది. దాంట్లో ఎవరుంటుంటారు? అదిగో సరిగ్గా చూడండి, ఎవరో లైట్ ద్వారా సిగ్నల్ ఇస్తున్నారు. సరే రండి, వెళ్ళి చూద్దాం.
ఏయ్, ఏయ్. మీరందరూ ఈ రాత్రి పూట బయట ఏం చేస్తున్నారు? వెళ్ళి పడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. సార్, ఆ లైట్ హౌస్ మీద ఎవరో టార్చ్ ద్వారా ఎవరికో సిగ్నల్ ఇస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతోంది. ఏమంటున్నావు? ఏంటయ్యా ఇది సమస్య? ఇప్పుడు నేను వెళ్తున్నాను, మీరు నాతో పాటు రండి. ఏం జరుగుతుందో చూద్దామంటావా? మీలాంటి ధైర్యమైన ఇన్స్పెక్టర్ మాతో పాటు ఉంటే మాకింకా ఏమీ కాదు. శివా, అరే అటు చూడండి, అక్కడున్నాయే అవి రెండు నీళ్ళల్లో తేలుతాయి కదా. అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎవరో ఆ లైట్ హౌస్ కి రోజు వెళ్తున్నారు. అరే అరే శివ, వెళ్తే వెళ్ళే వాళ్ళు వెళ్ళని. మనం ఎవరి కోసం భయపడాలి? హాయ్, వెళ్దాం. వెళ్ళి మనం అందరం పడుకుందాం. రాత్రిలో ఎవరినైనా డిస్టర్బ్ చేయడం బ్యాడ్ మేనర్స్ అవుతుంది. సార్, నైట్ ఎవరు లైట్ హౌస్ లోపల గుడ్ మేనర్స్ ఉన్న వాళ్ళు ఉండరు, బ్యాడ్ మేనర్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. రండి వెళ్దాం. స్తంభంలో నిలబడిపోయామే, రాబోదాం. చూడు, ఇక్కడ ఎవ్వరూ లేరు. రా, మనం అందరం తిరిగి వెళ్దాం. చూస్తుంటే ఇక్కడ ఎవరో శాండ్విచ్ తిన్నట్టున్నారు. మాన్స్టర్స్ ఎక్కడైనా శాండ్విచ్లు తింటాయా? ఇంతకీ ఆ గైడ్ ఎందుకు మన దగ్గర అలా చెప్పాడు? మాన్స్టర్ మాన్స్టర్ అని భయపడ్డాడు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏదో జరుగుతోంది.
రండి మాతో రండి. లడ్డు సింగారేరి వాళ్ళు పోలీసు వాళ్ళు కదా, ప్రజలకు రక్షణ కల్పించడం వాళ్ళ పని. వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. యుడి నువ్వు అలా మాట్లాడుకో. ఆయనకి ఏదైనా ప్రమాదం సంభవించుండొచ్చు కదా. ఓ నో, రండి మనం వెళ్ళి ఆయన్ని వెతుకుదాం. ఏంటయ్యా ఈ గోల? నా పేరు అబున్ హబూసా. నేను ఏది చెప్తే అది వాళ్ళు వింటారు. నువ్వు ఆ పిల్లలు కలిసి అనవసరంగా ఈ ప్రదేశానికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా సముద్రపు ప్రాణిని మీరు గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు మేము అందరం దాన్ని ఈ ప్రదేశానికి రప్పించి మిమ్మల్ని ఇద్దరిని బలివ్వబోతున్నాం. కొట్టండి, మేళాలు బాగా కొట్టండి, మన సముద్ర ప్రాణిని పిలవండి. చికెన్ బిర్యానీయో, తందూరి చికెన్ లేకపోతే మటన్ బిర్యానీయో కాదు. మేము మనుషులు, మమ్మల్ని వదిలేవయ్యా. ఇక మీదట ఈ ప్రదేశానికి మీ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకో అడుగు. ఎందుకు? ఎందుకంటే ఆ సముద్ర ప్రాణి మీ ఇద్దరిని తినబోతున్నది. మమ్మల్ని వదిలేయ్, మమ్మల్ని వదిలేయ్. సరే, మిమ్మల్ని వదిలేస్తాం. మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఆ సముద్ర ప్రాణి వచ్చి మిమ్మల్ని తింటుంది. ఎందుకంటే అది తినేటప్పుడు ఈ ప్రదేశంలో మేము ఉండకూడదు. ఉంటే దానికి కోపం వస్తుంది. అందుకని మేము వెళ్తున్నాం. ఇదిగో చూడు, ఊలా ఏమో చెప్తున్నావు. మమ్మల్ని వదిలేవయ్యా, మమ్మల్ని వదిలేమని చెప్పు మమ్మీ. శివ, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. నువ్వు వచ్చావు, నాకు ప్రాణం వచ్చినట్టుందయ్యా. కానీ శివ, అదిగో చూసావా, సీ మాన్స్టర్ వస్తోంది. మీరందరూ పెద్ద తప్పు చేశారు. తప్పు మీద తప్పు మీరు చేస్తూనే ఉన్నారు.
మీరు మా సముద్ర ప్రాణికి భయంకరంగా కోపం తెప్పించారు. ఇప్పుడు సముద్ర ప్రాణిని నేను ఇక్కడికి పిలవబోతున్నాను. దాని కోపాన్ని నేను పెంచబోతున్నాను. అది మీ అందరినీ తినేసి పిలవండి, లేదంటే నన్ను పిలవమంటారా? పట్టుకోండి, పట్టుకోండి, పారిపోతున్నాడు, పట్టుకోండి, తప్పించుకోకూడదు, ఎలాగైనా పట్టుకోండి. మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. అతను పెద్ద కిలాడిలా ఉన్నాడు. అది ముందు మీ అందరినీ తినేసి తర్వాత సపరేట్ గా మీ ఫ్రెండ్ వచ్చి తిననివ్వండి. దాన్ని పిలవండి, డ్రమ్ములు కొట్టండి. శివ, నువ్వు లోపల నుంచి ఎలా రాగలుగుతున్నావు? ఎందుకంటే ఇది నకిలీది. అది మాత్రమే కాదు, దీన్ని నడిపేది వీళ్ళే. ఈ మాన్స్టర్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ రెండు నాకు అర్థమయ్యాయి. కానీ మనకి ఇప్పుడు అర్థమవ్వని విషయం ఒకటే, అది అంకుల్ హిస్టరీయే. అసలు మీరు ఎవరు అంకుల్? నా పేరు నట్వర్ సింగ్. నేను ఇక్కడికి వచ్చింది వేరే ముఖ్యమైన పని మీద. ఇక్కడే పెద్ద సైజులో ఉన్న ముత్యాలు దొరుకుతున్నాయి. ఇక్కడున్న ప్రజల్ని భయపెట్టి తరివేయటానికి ఈ సీ మాస్టర్ ఐడియాని తీసుకొచ్చాను. దీంతో నేను ఇక్కడున్న వాళ్ళందరినీ భయపెడుతున్నాను. నా ప్లాన్ అంతా మీరు చెడగొట్టారు. మిమ్మల్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను పిల్లలు. అంకుల్, పిల్లాడని మాత్రం చెప్పద్దు. పిల్లాడు అనకుండా ఇంకేమనమంటావు చెప్పు. శివ. శివ, నా పేరు శివ. ఆ పిల్లాన్ని వదలకండి. రేవా, ఆది, యుడి, లడ్డూ సింగ్ గారు, మీరు వెళ్ళని అరెస్ట్ చేయండి. నేను వెళ్ళి వాటి సంగతి ఏంటో చూసొస్తాను. త్వరగా త్వరగా కానిస్టేబుల్, త్వరగా.
నో నో శివ 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 చేస్తున్నావో నన్ను వదిలే భయపడ్డారా అంకుల్? నేను భయపడ్డావా? భయం అన్న పదం నా డిక్షనరీలో లేదు శివ. ఇది డూప్లికేట్ మాన్స్టర్ కాబట్టి నిన్ను ఒంటరిగా నేను వదిలేశాను. ఇది ఒరిజినల్ అయి ఉండాలి, అప్పుడు తెలుస్తుంది నా సంగతి. నా సామి రంగా 2 పెడతాను, దానికి చూసుకో. నేను నిజమే చెప్తున్నాను కదా. ఐ ఐ సూపర్ శివ, అదరగొట్టేశావు.